హాలీవుడ్ సినిమాల్లో అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు. డబ్బుకు డబ్బు, ఇంటర్నేషనల్ బ్రాండింగ్, ఇంకా కావాల్సినంత ప్రచారం ఇవన్నీ వచ్చేస్తున్నప్పుడు ఎవరు కాదంటారు చెప్పండి. కానీ ఒక్కరు కాదన్నారు. ఏకంగా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్బర్గ్ సినిమానే పక్కకు పెట్టేశారు. జురాసిక్ పార్క్ సినిమాలో నటించే ఛాన్స్నే లైట్ తీసుకున్నారు. అయితే ఇలా హాలీవుడ్ ఆఫర్ను లైట్ తీసుకుంది ఎవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవి. 1993లో విడుదలైన జురాసిక్ పార్క్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు కాసుల వర్షం కురిసింది. ఇండియాలోనూ రికార్డ్ కలెక్షన్లు సాధించింది. ఇప్పటికీ కూడా ఈ జురాసిక్ పార్క్ సినిమాలు వస్తున్నాయంటే ఫస్ట్ షోకు వెళ్ళి చూసేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి చిత్రంలో నటించే అవకాశాన్ని శ్రీదేవి కాదనుకుందట. అందుకు గల కారణాన్ని స్వయంగా శ్రీదేవే ఓ సందర్భంలో పంచుకున్నారు. మీరెందుకు జురాసిక్ పార్క్ సినిమాలో నటించేందుకు నో చెప్పారు అని ఓ త్రోబ్యాక్ ఇంటర్వ్యూలో హోస్ట్ శ్రీదేవిని అడగ్గా ఆమె ఆన్సర్ ఇచ్చారు. ఆ రోజుల్లో హాలీవుడ్ సినిమాలంటే ఏలియన్లా చేయడమే, కానీ ఆ తర్వాత అదొక గౌరవంగా మారింది. నాకు ఇండియన్ సినిమాలను వదిలిపెట్టి హాలీవుడ్ సినిమాలను చేయడం ఇష్టం లేదు. అందుకే సున్నితంగా జురాసిక్ పార్క్ ఆఫర్ను రిజెక్ట్ చేశానంటూ శ్రీదేవి చెప్పుకొచ్చారు. దీనికి తోడు ఆ సమయంలో శ్రీదేవి కెరీర్ ఫుల్ స్పీడ్లో ఉందట. అందుకే ఉన్నట్టుండి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని విడిచిపెట్టడం ఇష్టం లేక స్టీఫెన్ స్పీల్బర్గ్ ఆఫర్కు నో చెప్పారట శ్రీదేవి. అయితే శ్రీదేవి నో చెప్పడంతో ఆ పాత్రకు హాలీవుడ్ నటి ఏరియానా రిచర్డ్స్ను తీసుకున్నారు స్పీల్బర్గ్.